సొగసు ఉండి సిగ్గు లేకపోతే సమాధికి నడిపిస్తుంది. సొగసు ఉండి సిగ్గు లేకపోతే గనక సమాధికి నడిపిస్తుంది. దాట్ ఈజ్ శాంసన్. అది మీ శాంసన్. శాంసన్ ని ఒక క్యారెక్టర్ గా పరిచయం చేయగలగాలంటే దాట్స్ హౌ ఐ కెన్ present to you. మనందరిలో కూడా there is a little bit of Samson. Samson ఎవరు? he's a macho man. జేమ్స్ బాండ్ కి సెలెక్ట్ అవ్వగలిగేటువంటి వ్యక్తి. ఒకవేళ మిషన్ ఇంపాసిబుల్ కి టామ్ క్రూజ్ పనికిరాడేమో, డెఫినెట్ గా శాంసన్ పనికొస్తాడు. హీస్ అ 6-pack బాడీ విత్ ఎ షార్ప్ మైండ్. ఆయనకి అద్భుతమైనటువంటి దేహం ఉన్నది, అమోఘమైనటువంటి జ్ఞానం ఉన్నది. ఒకవేళ శాంసన్ ని 3 words లో నేను డిఫైన్ చేయమనంటే ఈ విధంగా చెప్పగలను. హీ హాస్ స్ట్రాంగ్ బాడీ, షార్ప్ మైండ్ అండ్ సెన్సిటివ్ హార్ట్. హీ హాస్ అ స్ట్రాంగ్ బాడీ, షార్ప్ మైండ్ అండ్ ఎ సెన్సిటివ్ హార్ట్. అంటే బలమైన శరీరము, పదునైన మనస్సు, సున్నితమైనటువంటి హృదయం కలిగిన వాడు శాంసన్. That is Samson. That's your hero and that's my hero. ఎవడైనా ఇలాంటి క్యారెక్టర్ను చూస్తే వావ్, వాడు నడిస్తే మాస్ అని అంటారు. That's how we look at that character. That's how we look at that person. ఈ ప్రపంచం అటువంటి వ్యక్తి కోసం ఎదురు చూస్తుంది. God made such a kind of person. దేవుడు అలాంటి వ్యక్తిని తయారు చేశాడు. He is like an ox. ఆయన ఎద్దు లాంటి వాడు. He is like an ox. ఎద్దు లాంటి వాడు. కానీ అలాంటి ఎద్దు లాంటి మనిషి బుద్ధి లేకపోతే నీళ్లలాగా జారిపోయాడు. ఎద్దు లాంటి మనిషి బుద్ధి లేకపోతే నీళ్లలాగా జారిపోయాడు. ఆయనకి 2 ఇష్యూస్. ఒకటి రొమాన్స్, రెండోది రివెంజ్. ఒకటి రొమాన్స్, రెండోది రివెంజ్. ఒకటి కామం, రెండోది కక్ష. తనకున్నటువంటి కామం కోరికలు కక్షల్లోకి నడిపించాయి. తనకున్నటువంటి కామపు కోరికలు కక్షలోకి నడిపించాయి. శాంసన్ ని డిఫైన్ చేయమంటే బయటున్న సింహాన్ని చంపగలడు, కానీ లోనున్నటువంటి ఆవేశాన్ని ఆపుకోలేడు. 10 మంది మనుషుల్ని ఒక్కసారి చంపేయగలడు. 100 మంది ఒకేసారి రండి లెక్క తప్పొద్దు అనగలిగేటువంటి మగధీరుడు. కానీ అమ్మాయి ముందు కింద పడి ఏడుస్తూ నీ కాళ్ళు పట్టుకుంటా నీ బాంచన్ అనే దుర్మార్గుడు. దాట్ ఈజ్ శాంసన్. That is Samson. He is a hero by birth and died as a zero. ఆయన హీరోగా పుట్టాడు, హీరోగా అవ్వటానికి పుట్టాడు, కానీ జీరోగా చచ్చిపోయాడు. God wanted him to be a hero and he made himself a zero. మై ఫ్రెండ్స్, ఈ మాటలు ఎంత ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఐ నో యు ఆర్ టాలెంటెడ్ పీపుల్. ఐ నో యు ఆర్ బార్న్ బికాస్ గాడ్ వాంటెడ్ యూ. దేవుడు నిన్ను ఆశించాడు కాబట్టి పుట్టించాడు. దేవుడు నీకు సంకల్పాన్ని బట్టి ఈ లోకంలో పెట్టాడు. మీలో తలాంతులు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, మీలో అభిరుచులు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, అమోఘంగా వ్యవహరించేటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే శాంసన్ లాగా ఉన్నారేమో ఒక్కసారి ఆలోచించండి. Think whether your life is like Samson. Samson లాంటి జీవితం మీకున్నదేమో చూద్దాం. Because we have very less time, చాలా తక్కువ టైం ఉంది కాబట్టి బైబిల్లో అక్కడక్కడ కొన్ని వచనాలు మాత్రమే మనం చూద్దాం శాంసన్ యొక్క లైఫ్ లోంచి. మీ దగ్గర బైబిల్స్ ఉంటే ఇప్పుడు తెరవండి. సంసోను న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం. సామెతలు న్యాయాధిపతులు 13వ అధ్యాయం. ఓకే. ఇశ్రాయేలీలు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిస్తీన్ల చేతికి అప్పగించాను. నౌ లుక్ ఎట్ దిస్. ఇందులో ఒక బ్యూటిఫుల్ లెసన్ ఉంది. ఇశ్రాయేలీలు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిస్తీన్ల చేతికి అప్పగించను. మై ఫ్రెండ్స్, మనం ఎప్పుడైనా తప్పు చేస్తే, మనం ఎప్పుడైనా దేవునికి దూరం అయితే దేవుడు కొద్ది కాలం ఆగుతాడు. మనం రెక్టిఫై చేసుకుంటామేమో అని, మళ్ళీ వెనక్కి తిరిగి వస్తామేమో అని. దేవుడు పలు విధాలుగా మనకి చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. దేవుడు పలు విధాలుగా వార్నింగ్ ఇస్తాడు. ఆ వార్నింగ్స్ కనుక ఒప్పుకోకపోతే దేవుడు మనల్ని ఏదో ఒక శాపంలోకి తోసేస్తాడు. దేవుడు ఏదో ఒక బాధలోకి తోసేస్తాడు. జబ్బులు వస్తాయి, శాపాలు వస్తాయి, ఓడిపోతాం, సమస్యలు వస్తాయి, పడిపోతాం. ఎందుకో తెలుసా? దేవుడు నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పినప్పుడు వినకపోతే వచ్చేటువంటి పర్యవసానం. ఇది బైబిల్ చెప్తున్నటువంటి మాట. లైట్ వేస్తే స్విచ్ వెలుగుద్ది,
లైట్ వేస్తే ఫ్యాన్ తిరుగుద్ది, రాయి పైకి సెప్తే కింద పడుతుంది. ఎంత ఖచ్చితమో పాపం చేస్తే దేవుడు వార్నింగ్ ఇస్తాడు, వార్నింగ్ వినకపోతే గోబ వాయిస్తాడు. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు, ఎటువంటి సంకోచం లేదు. దాట్స్ హౌ గాడ్ డీల్స్. దేవుడు వార్నింగ్ ఇస్తాడు ఎందుకంటే ప్రేమ కలిగిన వాడు. దేవుడు గోబ వాయిస్తాడు ఎందుకంటే పరిశుద్ధుడు. వీళ్ళ విషయంలో కూడా అదే జరిగింది. వాళ్ళని మళ్ళీ బానిసత్వానికి పంపించేశాడు. అయితే బానిసత్వంలోకి వెళ్ళిన ప్రతిసారి కూడా మీరు న్యాయాధిపతుల గ్రంథం చూసినట్లయితే వాళ్ళు దేవునికి మొర్ర పెట్టారు. దేవా మేము పాపం చేశాం, మమ్మల్ని క్షమించవా, దేవా మేము తప్పు చేశాం, మమ్మల్ని క్షమించవా అని ప్రతిసారి ప్రార్థన చేశారు. కానీ 13వ అధ్యాయంలో వాళ్ళు ప్రార్థన చేసినట్టు ఎక్కడా లేదు. దే డిడ్ నాట్ ప్రే. వాళ్ళు ఎక్కడా ప్రార్థన చేయలేదు. ఎందుకు ప్రార్థన చేయలేదనంటే దెర్ ఆర్ 2 kinds ఆఫ్ ప్రాబ్లమ్స్. కొన్ని ప్రాబ్లమ్స్ చాలా స్పెసిఫిక్ గా వస్తాయి అన్నమాట. ఆ ప్రాబ్లం ఒక్కసారి రాగా అమ్మో ఇంత ప్రాబ్లం వచ్చిందని దేవా అని అడుగుతాం. కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, అది జారుకుంటూ వెళ్ళిపోతున్నట్లు ఉంటుంది. ఆ ప్రాబ్లం వస్తే ప్రాబ్లం వచ్చినట్లు కూడా మనకి తెలియదు. దీనికి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ మీకు ఇవ్వగలను. కప్ప ఉన్నది కదా, కప్పను కనుక ఒక బౌల్లో హాట్ వాటర్ పోసి, హాట్ వాటర్ ఉన్నటువంటి బౌల్లో కప్పను కనుక ఇసిరితే ఒక్క క్షణంలో ఆ హాట్ వాటర్లోంచి దూకి బయటికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే కోల్డ్ వాటర్లో ఉండటం అలవాటు పడినటువంటి కప్ప హాట్ వాటర్లోకి వెళ్ళంగానే ఉండలేదు, దూకి బయటికి వెళ్ళిపోతుంది, చచ్చిపోతానేమో అని. అయితే